పాము కాటేసిందా? కాలి మీద కరిచింది. డాక్టర్ ఇదిగోండి డాక్టర్, ఇక్కడే నేను ఆ విషయాన్ని మొత్తం తీసేశాను, కానీ తను స్పృహలోకి రావట్లేదు డాక్టర్. ఎలా ఉంది డాక్టర్ తనకి? తన బాడీలో నుంచి విషం మొత్తం పోయింది. అయినా ఎందుకైనా మంచిదని యాంటీవినమ్ ఇంజెక్షన్ ఇచ్చాను. డాక్టర్ తనకి ఇంకేం ప్రమాదం ఉండదు కదా డాక్టర్? పాము కరిచిందన్న యాంగ్జైటీలో స్పృహ తప్పింది, కానీ తనకేం కాదు. ఒక 10 నిమిషాల తర్వాత లేస్తారు, కంగారు పడకండి. థ్యాంక్స్ డాక్టర్. పర్వాలేదు బిహారీ గారు. లక్ష్మి, లక్ష్మి జాగ్రత్త. లక్ష్మి, చాలా పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. విహారీ సమయానికి రియాక్ట్ అయ్యి ఆ విషయం తీయకపోతే ఏమయ్యేదో. చాలా థ్యాంక్స్ విహారీ గారు. లక్ష్మి, ఇక ఈ దీక్ష తర్వాత చేయొచ్చు. ముందు ఇంట్లోకి రామ్మా. లేదమ్మా, నేను దీక్ష చేస్తాను. నీకు అర్థం కావట్లేదా లక్ష్మి? నీకోసమే కదా అత్తయ్య చెప్తోంది. మళ్ళీ నీకేమైనా అయితే మా బావ ఎన్నిసార్లు నిన్ను కాపాడతాడు? నేను జాగ్రత్తగానే పడుకుంటాను. సరే, నీ ఇష్టం. చెప్తే వినవు కదా. పదండి వెళ్దాం, రేపు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. రిస్క్ ఎందుకమ్మా లక్ష్మి? జాగ్రత్తగానే ఉంటానమ్మా. అమ్మా, లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోండి. సరే బాబు. రేపు తెల్లవారుజామునే లేవాలి. లక్ష్మి, నువ్వు జాగ్రత్తమ్మా. అలాగేనమ్మా. పండు, నువ్వు వెళ్ళి స్నానం చేసొచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని అప్పుడు అవన్నీ సర్దే. సరే లక్ష్మమ్మ. లక్ష్మి, ఇక్కడ నీ దీక్ష పూర్తయింది. కాసేపట్లో అక్కడ నీ భర్తని పెళ్లి కొడుకుని చేస్తారు. ఇంకొద్దిసేపట్లో విహార్ బాబుకి పెళ్ళైపోతే నువ్వు చేసే వ్రతాలు దీక్షలు ఏటుపయోగమమ్మా? నేను ఈ వ్రతం దీక్ష చేసింది సహస్రమ్మ విహారీ బాబుల పెళ్లి ఆపడానికి కాదు. నాకు ఆ ఉద్దేశమే లేదు. మరెందుకు చేశావు ఈ సుమంగళి వ్రతం? ఈ వ్రతం వల్ల విహారీ గారు సంతోషంగా ఉంటారు. ఆయన సంతోషం కోసమే ఈ దీక్ష చేశాను. లక్ష్మమ్మ, ఈ వ్రతం తర్వాత విహార్ బాబు సంతోషంగా ఉంటారా లేదో నాకు తెలియదు, కానీ ఈ పెళ్లి తర్వాత నువ్వు ఆనందంగా ఉండగలవా? ఏ పసుపు కుంకుమల కోసమైతే ఇదంతా చేశావో ఆ పసుపు కుంకుమలు సౌభాగ్యం వేరే వాళ్ళకి విహారీ పంచుతుంటే చూస్తూ ఉండగలవా? నీ భర్త నీ కళ్ళ ముందే వేరే అమ్మాయి మేలో తాళి కడుతుంటే నువ్వు చూసి తట్టుకోగలవా అమ్మా? ఈ పెళ్లి తర్వాత సహస్రతో విహారీ నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే ఆ గుండె కోతను భరించగలవా? నాకు నా భర్త సంతోషం తప్పించి ఇంకేమీ వద్దు. ఆయన్ని భర్తగా కొలుస్తూ ఇక్కడే ఒక మూలనుంటాను. అంతేకాని
నాకు ఆయన పక్కన స్థానాన్ని ఇవ్వమని, ఆయనతో నా జీవితాన్ని ముడివేయమని కానీ నేను కోరుకోను. బిహారీ గారు సహస్రమ్మని చేసుకోవడమే న్యాయం. ఆ మాట నిలబడాలి. ఆయనకి నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, కలగనివ్వను. చూసావారా ఆ పిచ్చిది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? ఇప్పుడు విహారీ ఏం ఆలోచిస్తున్నాడో? అసలు ఆ దేవుడు వీళ్ళ ముగ్గురికి ఏ రాత రాశాడో? అదేటోనమ్మా, రోజు రోజుకి సిగ్గుముడి మరింతగా బిగుసుకుంటుంది.